ప్రభువైన యేసయ్య కృప మీకు తోడయిండి మిమ్మల్ని కాపాడును గాక. మరి సాక్ష్యములు విన్నాము. సుందరి గారి సాక్ష్యంలో ప్రతిదీ ప్రభు పని మీద, ప్రభు యొక్క నామమున ఆనుకొని వారు వెళ్ళు ప్రతి స్థలంలో ఆయన తోడుగా ఉన్నాడని వారు సాక్ష్యం ఇచ్చారు. వారి కొరకు వారి అల్లుడు కిరణ్ పాప కిరణ్మయ్ మనవరాలు ప్రత్యేకంగా అనగా కొరకు ప్రార్థన చేయాలి. లక్ష్మి తన భర్త 2 గేదెలు పొడుచుకుంటుంటే మధ్యకి వెళ్తే ఆ గేదె కొమ్ము తగిలి మోకాలి దగ్గర ఎముక చిట్లింది. త్వరగా కోలుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే టీచర్ గారు ఇచ్చిన సాక్ష్యంలో మరి మీరు ఎలా గ్రహించారో తెలియదు, కానీ ఈ వారమంతా అంటే ఈ రోజుతో ఆదివారం నుంచి ఆదివారం వరకు వారు కేవలం ప్రార్థనలోనే, ప్రార్థన యందు, పరిచర్య యందు, సాక్ష్యం ఇచ్చుట యందు వారు ఎడతెగగా ఉన్నారు. మరి మీరు కూడా అలాగే ఉండాలి. శుక్రవారం స్త్రీల సమాజం అమ్మ అంటే ఎవరు రావట్లేదు, ఏదో ఒకళ్ళిద్దరు, పేర్లు చెప్పకూడదు, సంఘమంతా రావాలి, సహవాసం బలపడాలి. సాక్ష్యం ఇచ్చిన టీచర్ గారిని బట్టి అలాగే పాప వాళ్ళు ఫస్ట్ క్లాసులో పాస్ అవడానికి దేవుడు కృపనిచ్చాడు. అందరికీ ఉన్నాయి సాక్ష్యాలు, కానీ మనం ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రభు మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. సాక్ష్యం చెప్పిన బిడ్డలను ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం ఆఖరి లైన్లో ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఏమనంది? చెప్పడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, ఈ దినము మీరు మాతో ఉన్నారు. చదివిన వాక్యమును పరిశుద్ధపరిచి అందరికి మీరు వినిపించండి. మేము వాక్యములో కడగబడి కట్టబడుటకు సహాయం చేసి మీరు మమ్మను బలపరచమని, మేము వెళ్ళు ప్రతి స్థలంలో మీరు మాతో కూడా ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ యెఫ్తాను గురించి మాట్లాడుకున్నాం. ఈ దినమున మరి యొక్క దైవవచనాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కారణం ఏంటి? ఇందాక టీచర్ గారి సాక్ష్యంలో ఒక మాట అన్నారు. 2 వీక్స్ బ్యాక్ వెళ్తే మంచం మీద పడుకున్న ఒక వ్యక్తి, అదే 2 వారముల తర్వాత వెళ్తే వారి కూర్చోడానికి పరిచర్య చేశాడు. కూర్చోండి అమ్మా, యేసయ్యకి ప్రార్థన చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం అదే. ఏమా వాక్యము? అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును లేక సత్కరించును. మన జీవితంలో కూడా యేసయ్యను మోసుకొని వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు నామంలో మీరు ఎవరికైనా సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన మిమ్మలను సన్మానించే వాడిగా ఉన్నాడు. కారణం ఆయన నీలో ఉన్నాడు కనుక. నీకు నీవుగా వెళ్ళలేదు, నీలో ఆయన ఉండి ఆయన వెళ్ళవలసిన వారి దగ్గరకు నీతో కూడా వచ్చాడు. అది నీకు తెలియకపోవచ్చు. అది మర్మము. నువ్వే స్థితి అయినా, ఎవరివైనా, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు దేవుని బిడ్డలైతే సన్మానమునకు అర్హులని బైబిల్ చెప్తా ఉంది. సన్మానం అంటే కూర్చోబెట్టి శాల్వానో, పూల బొకీనో, పూలమాలనో, శాల్వానో ఏదో ఇచ్చి ప్రశంసాపత్రము చదవటము అనేది మనకు తెలిసిన సన్మానమైంది. కానీ సన్మానము అనేది ఏంటంటే, ఒకరు దేవుని ప్రేమ చేత తన యొద్దకు వచ్చిన వారిని హత్తుకొని లేక కౌగిలించి హృదయపూర్వకంగా చేతులు 2 జోడించి, వందనాలండి, షాలోమ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి నిన్ను
వారి ఇంటిలోనికి ఆహ్వానించటమే. అదే లూకాసు వార్త 10వ అధ్యాయంలో ప్రభులు వారు శిష్యులకు చెప్పాడు, ఎవరైనా మిమ్మును చేర్చుకుంటే ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాద ధూళిని దులిపి వచ్చేయండి. ఎందుకు ఈ మాట ప్రభువు చెప్పాడు అని మనం కొంచెం ముందుకు వెళ్ళి చూడగలిగితే, చేర్చుకున్నవాడు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాడు. చేర్చుకోకపోతే దేవుని తీర్పును వారు స్వాగతిస్తున్నారు. కనుక మీరు ఎవరినైనా సన్మానించాలి, ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడాలి. ఎవరైనా సరే వారికి మీరు సాక్ష్యం పంచుకోవాలి, వాక్యం చెప్పాలి. అదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఒక మంచి మాట అపోస్తల కార్యముల గ్రంథం నుంచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 28వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి సాక్ష్యం మీరు చదువుకోండి, నేను చెప్తున్నాను. అపోస్తుడైన పౌలు గారు సౌలుగా ఉండి దమస్కు మార్గములో ప్రభు యొక్క దర్శనము ద్వారా తాను ఎవరు దేవుడై ఉంటాడు, ఎలా దేవుడయ్యాడో, మా పితరులు ఆరాధించిన దేవుడు ఈయనేనా, ఈయనను నేను శ్రమ పెడుతున్నానా, దూషిస్తున్నానా అని తన్ను తాను నొచ్చుకుని పశ్చాత్తాపముతో ప్రభువును అంగీకరించి, ఇప్పుడు అననీయ అనే దైవజనుడి ద్వారా ప్రార్థన చేయగా కళ్ళు తెరవబడ్డాయి. పరిపూర్ణమైన మారు మనసు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. ఇప్పుడు ఇతనిని చూసిన వారందరూ భయపడుతుంటే బర్నబా ధైర్యం చేసి అపోస్తుల యొద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేసి, ఇతడు పరిపూర్ణంగా మారాడు, ప్రభు దర్శించాడు. ఇతడు హానికరుడు కావచ్చు, హంతకుడు కావచ్చు, ఇతరులను ద్వేషించువాడు కావచ్చు, కానీ మీరు అవన్నీ పక్కన పెట్టి, ఇతడు సకల విద్యా ప్రావీణ్యుడు, మన యూదులలో మత ప్రవిష్టుడైన గమనీయులు పాదముల దగ్గర విద్యను అభ్యసించటమే కాదు, భక్తి విషయంలో శ్రద్ధ కలిగిన వాడు, దేవుని పట్ల స్థిరమైన నమ్మకము విశ్వాసము గలవాడు. ఆ మంచి గుణాలను మీరు చూడాలి. ఎవరైనా చర్చికి వచ్చినప్పుడు, సహవాసానికి వచ్చినప్పుడు వారిలో మంచిని మనం వెతకాలి. నా వలే వాడును మంచివాడిగా మారిపోయాడు. కారణం మనం అంగీకరించిన దేవుడు మంచివాడు. ఆ మంచితనం అందరికీ పంచిపెట్టాడు. దేవుడు పక్షపాతి కాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువాన్ని సాక్ష్యం ఇచ్చినప్పుడు అపోస్తలుడు పౌలుగా మారిపోయాడు. మార్చుకున్నాడు దేవుడు. చాలా అభ్యంతరాలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, అవన్నీ పక్కన పెట్టారు. ఇప్పుడు ఇతను ఎక్కడి దాకా వెళ్ళాడయ్యా అంటే అన్యజనుల దగ్గర. రక్తము కారుతున్న కాళ్లను, అంటే ఆ కొండ రాతి మీద నడుస్తుంటే ఆ రాళ్ళు కోసుకుపోయి రక్తం కారుతున్నా భయపడకుండా అన్యజనులకు సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు. ఇది ఈయనను పట్టుకుని యూదుల ముందు నుంచోబెట్టారు. అగ్రిప్ప అనే రాజు ముందు నుంచోబెట్టారు. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడెవరో చెప్పాడు. ఇవన్నీ విని ఏం చేయాలో అర్థం కాక, ఇవేమైనా చెప్పుకుంటే కైసరి ఎదుట చెప్పుకోమని ఇటలీ పంపాలని తీర్మానం చేశారు. ఇప్పుడు మనం చెప్పుకునే భాగంలో పౌలు గారిని ఓడలో ఈయనతో కొందరు ఖైదీలతో ఒకనిగా గొలుసులు బొండలు వేసి ఓడ బయలుదేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎలా వెళ్ళారు? 27వ అధ్యాయం నుంచి 28, 10వ వచనము వరకు 3 నెలల కాలమున మెలీతే అనే ద్వీపములో అనాగరిక ప్రజల మధ్యన శీతాకాలం, చలి, అప్పుడప్పుడు వర్షం, ఈయన ఓడ బయలుదేరినప్పుడు
సముద్రము మీద గాలి, వర్షము, తుఫాను, ఓడ బద్దలైపోయిన స్థితి. సరుకులు పారవేశారు. ఈయన చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు, అయ్యలారా నా మాట వినండి, ఇప్పటి ప్రయాణము శుభము కాదు, కొంచెము ఆగి వెళదాం అంటే వారు వినలేదు. పౌలు గారు చెప్పినట్లే శ్రమ వచ్చింది, వర్షం వచ్చింది, ఇసుక దెబ్బల మీద ఇరుక్కుపోయినప్పుడు మరి యొక్క ఓడ ఆ త్రోవన వెళుతున్నప్పుడు ఇటలీ దానిలోనికి పౌలు గారిని ఎక్కించుకుని తీసుకువెళ్తున్నప్పుడు మరలా వచ్చింది తుఫాను. అప్పుడే వెళ్ళారు వీరు గాలికి. ఎక్కడికి వెళ్ళారు? మెలీతే అనే ఒక ద్వీపం అనాగరికులు ఉన్నారు కదా. పౌలు గారు వీళ్ళందరూ ఆ ఇరిగిపోయిన ఓడ పలకలు చెక్కలు తేలికగా ఎదుటి దాని మీద పడుకుని ఈదుకుంటూ ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు ఆ ద్వీపం ముందున్న ప్రజలు వీరిని చేర్చుకుని శీతాకాలం గనక చలి ఎక్కువగా ఉందని కట్టెలను వేరి చలి కాస్తున్నప్పుడు, మీకెందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిచర్య చేయటం అనేది ఒక కృపావరము. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పరిచర్య చేయటం అనేది ఒక గొప్ప కృపావరం. నాకెందుకులే, నేను ఖైదీని కదా అని అనుకోలేదు. పౌలు గారు కూడా వెళ్ళి ఒక మోపెడు కట్టెలను సమకూర్చి ఆ మంటలలో వేశాడు. ఎప్పుడైతే ఈ కట్టెపేడు ఆ నుప్పుల మీద వేశాడో ఆ కాలుతున్న వేడికి ఆ ఎండు పుల్లలలో నుంచి ఒక పాము, అది బహుశా ఎంతే ఉంటుందండి, 12 అంగుళాలు పొడవు ఉంటుందండి. మహా అంటే చాలా విషపూరితమైనది. దాని మీద ఏదైనా పడిందంటే అది ఇంచుమించు 6 అడుగుల దూరం ఎగిరి వెళ్ళి అక్కడున్న వానినైనా కరుస్తుందంట ఆ పాము. పౌలు గారు కట్టెలు లాగేస్తుంటే అది వచ్చి ఒక వేలు పట్టుకుంది, పౌలు గారు చేతి వేలు. అక్కడ అనాగరికులైన వారందరూ ఇతనిని చూసి ఏమనుకుంటున్నారు? ఇతడు, చెప్పండి, అక్కడ రాయబడి ఉంది, ఇతడు ఒక నరహంతకుడై ఉంటాడు, అందుకని ధర్మదేవత వీనిని విడిచిపెట్టలేదు అని చెప్పుకుంటారు. వారికి తెలీదు ఆయన జీవము గల దేవునిని ఆరాధించేవాడు, గొప్ప దైవజనుడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని, ఆయన చేతులు వేసినప్పుడు రోగులు స్వస్థత పొందుతారని, ఆయన ప్రార్థిస్తే చనిపోయిన వారు కూడా బ్రతుకుతారని, నరహంతకుడే, దూషకుడే, నాస్తికుడే, కానీ యేసుక్రీస్తు నామమున అతడు పరిపూర్ణమైన మనిషిగా మారిపోయాడు. విషపు మనిషి అమృత మనిషిలో మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న పిల్లవాడు 3 లేక 2 నెలల వయసులో ఉన్న పిల్లాన్ని ఏ తల్లి అయినా లేక అమ్మమ్మో నాన్నమ్మో ఎవరో ఒకళ్ళు వానికి ఉదయాన్నే స్నానం చేయించడానికి పీట మీద కూర్చుని ఇంకో పెట్టి మీద కాళ్ళు పెట్టి గోరువెచ్చటి నీటితో వాడి దగ్గర తల్లి పాలు తాగి ఒక రకమైన స్మెల్ వస్తుంది. చిన్న పిల్లల దగ్గర స్నానం చేయించడానికి కాళ్ళ మీద కూర్చుని గోరువెచ్చటి నీటితో వాడిని కడిగి శుభ్రపరిచి వానికి పౌడర్ రాసి, బేబీ పౌడర్ ఆయిల్ రాసి అప్లై చేసి వాడికి బట్టలు వేసి వాడిని చూసి ఆ వాసన మర్చిపోతాం. కానీ ఇప్పుడు వీడి దగ్గర ఎలాంటి వాసన వస్తుంది? మంచి సువాసన. అది పౌడర్ కావచ్చు, తన ఒంటికి అప్లై చేసిన బేబీ సోప్ కావచ్చు. ఇప్పుడు ఎంతసేపు అయినా ముద్దు పెట్టుకోవచ్చు. అలాగనే ఇతడు ఎలాంటి వాడా అనే దుర్వాసన దుర్గంధం ఉన్న ఆ వ్యక్తిని యేసయ్య తన స్వరక్తము చేత కడిగి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆయన దర్శనిచ్చినప్పుడే చెప్పాడు, ప్రభువా ఇంత హానికరుడునైనా నన్ను ఎందుకు మీరు ఏర్పరచుకున్నారంటే నీవు రాజుల ఎదుటను అన్యుల ఎదుటను నా కొరకు సాధనము
మనిషి ఎలా మారిపోయాడంటే ఎక్కడికి వెళితే అక్కడ అగ్ని కుమ్మరిస్తున్నాడంతే. అభిషేకం దిగువచ్చును గాక, ప్రతి హృదయము మంట మండును గాక, ప్రతి వాడు దేవుని సేవకు సమర్పించుకొని నూతన ఆత్మ అనుగ్రహించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఎప్పుడైతే వచ్చాడో, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను. ఎంత గొప్పగా మారిపోయారు ప్రతి మనుషులు ప్రియులారా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? విశ్వాసాల దగ్గరికి వెళ్ళలేదు, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళలేదు. అనాగరికులైన, సరైన బట్టలు ఉండవు, పసుపు కొమ్ములు పెట్టుకుని, లేకపోతే వారికి ఉన్నంతలోనే తిని బ్రతికే వారిగా ఉంటే, అట్టి జనుల మధ్యకి వెళ్ళి ఎరుగక పౌలు గారికి వారు 3 నెలల ఉపచారము చేశారు. కారణం, వాక్యం నెరవేరాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు సన్మానించారు. ఎస్, మీరు కూడా వెళ్ళిన ప్రతి స్థలంలో సన్మానించబడారు. టీచర్ గారు చెప్పిన సాక్ష్యంలో, సుందరి గారు చెప్పిన సాక్ష్యంలో, తన కొరకు మనుషులను ఏర్పరచుకుని దేవుడు, మీరు వెళ్ళండి, నేను మీకు ముందుగా ఉన్నా, మీరు వెళ్ళు స్థలంలో నా మనుషులు మీ కొరకు అక్కడ వచ్చారు. మోషే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, నేను నత్తివాడను, మాటలు రావు, పిరికివాడను, నేను అక్కడికి వెళితే నన్ను ఎవ్వరు నమ్మరు, ఎన్ని సాకులో చర్చకి ఎందుకు రాలేదని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, నీకు బదులుగా నీ అన్నను నీకు స్వరముగా ఉంచాను, అహరోను ఉంటాడు అక్కడ, అహరోనును తీసుకువెళ్ళు, మాట్లాడతాడు నీ పక్షముగా, నీ స్వరాన్ని వినిపిస్తాడు, కానీ నీవైతే నా ప్రతినిధిగా అక్కడ ఉంటావు, నీ చేతిలో ఆ ఆజ్ఞ ఉన్నది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు గారిని ఎక్కడ తీసుకెళ్తున్నాడయ్యా దేవుడు అంటే, ఓడలో వారికి సువార్త చెప్పాడు, రొట్టె విరిసి వారికి ధైర్యం చెప్పాడు, ఎవ్వడు చచ్చిపోలేదు. ఇప్పుడు ద్వీపానికి వెళ్ళాడు, ఇప్పుడు వారు కూడా చచ్చిపోతాడేమో పాంగర్స్. ఎంత చేపటికి ఆయనకి ఏం కాకపోతే, ఇప్పుడు మరలా ఆయన ఏమనుకుంటున్నారు? దేవదూత అంటున్నారు, దేవత అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవత అంతే. అంటే పౌలు గారిని అక్కడ ఒక దూతగా దేవుడు పంపాడు. విశేషం ఏంటో తెలుసా? ఆ ద్వీపానికి నాయకుడుగా ఉన్న ఆ నాయకుడు తండ్రి రక్త విరోచనాలతో బాధపడుతున్నాడు. అంటే వ్యాఖ్యాన గ్రంథంలో ఏముందంటే, టోటల్ ఆ దినం ఆయన చనిపోయాడంట. బైబిల్లో ఉండదు. ఆయన ఏమై ఉన్నాడు? చనిపోతే, ఇన్ని దినాలు మమ్మలను పోషించారు వీళ్ళు, ఇంచుమించు 15 days 21 days దాటిన తర్వాత ఇప్పుడు పౌలు గారు వెళ్ళి అతని మీద చేతుల నుంచి ప్రార్థించగా అతడు లేచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం ఓడిపోయింది, రోగం ఓడిపోయింది. ఇప్పుడు అందుకని వారు వెళ్ళిపోతారేమో అనుకున్న వాళ్ళు 3 నెలలు అక్కడే ఉన్నారు. ఆ ద్వీపంలో ఉన్న వారందరూ మారిపోయి యేసయ్యను అంగీకరించారు. యేసుక్రీస్తు నిజమని దేవుడిని అంగీకరించారు. యేసుక్రీస్తే నిజమని దేవుడు లోకరక్షకుడిని అంగీకరించాడు. యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉందని, యేసుక్రీస్తు నామములో అద్భుతాలు ఉన్నాయని, ఆయన పొందిన దెబ్బల చేత మానవులకు స్వస్థత ఉందని,
పౌలు గారు ప్రకటించినప్పుడు వారు మారి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకుందాం, వారు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ స్కూల్ నుంచి వెళ్ళారు, లేకపోతే వారి గురువు గారు ఎవరు, వారికి విద్యాభ్యాసం లేదు. అయినా అందరిని సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే. చూడండి, పరిచర్యలు ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కడే. బైబిల్ చెప్తా ఉంది, స్పష్టమైన మాట. వరములు ఎన్నున్నా ఆత్మ ఒకటే. మనలను సృష్టించిన వాడు కూడా ఒక్కడే, ఆయనే నిజమైన దేవుడు యేసు ప్రభువు వారు. పౌలా, నువ్వు నిలబడని చెప్పిన దేవుడు ఈరోజు ఇక్కడున్న ప్రతి యవన కుమారుడు కుమార్తెను ప్రతి ఒక్కరిని పేరు పెట్టి తన పనికి పిలుస్తున్నాడు. మీరు ఆయన పనిముట్టులయ్యున్నారు, ఆయన పొలములో పనివారులయ్యున్నారు. మీకు కొంత బాధ్యత ఇవ్వబడింది. ప్రవచించేవారైతే ప్రవచించుడు యందు కృపావరములు నానా విధముగా ఉన్నాయి. చదువుకుందాం ఒకసారి, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక పాఠంలో నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు మీరు చదువుకోండి. కానీ నేను మాత్రము 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను. కృపావరముల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, కృపావరములు ఎన్ని ఉన్నా ఆత్మ ఒక్కడే, పరిచర్యలు ఎన్ని ఉన్నా ప్రభు ఒక్కడే, కార్యములు ఎన్ని ఉన్నా జరిగించే దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రావయ్యా యేసునాథా, మా రక్షణ మార్గము, ఈ సేవా చేయగమము చేపట్టుటాకు. రావయ్యా యేసునాథా, ఈ సేవా చేయగమము చేపట్టుటాకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన వెంటనే ఆ ద్వీపంలో ఉన్న వృద్ధ తండ్రి స్వస్థత పొందారు. అదే ప్రార్థన ద్వారా ఆ ద్వీపంలో ఉన్న వారందరూ మారిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ పరిచారకులు అయిపోయారు. పౌలు గారి పక్షముగా పరిచర్య నేను చేస్తానని. పిల్లరా, సంస్థ నన్ను కొమరవోలు పంపినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఒక చిన్న గ్రామం మెట్ట మీద, వాళ్ళు జేనాయుడిపాలెం, పెదనాయుడిపాలెం నుంచి ఏటవకాడికి, అంటే ఈ సర్పనది దాటలేక కొండవారిని ఇల్లు కట్టుకున్నారు. మా ఉంటే 10-15 ఇళ్ళు ఉంటాయి, అందరూ కాపులే. అందులో ఇంచుమించు 5 కుటుంబాల వారు యేసయ్యను అంగీకరించారు. నేను ఎప్పుడైనా సైకిల్ మీద, అప్పుడు సైకిల్ మీద విజిటింగ్కి వెళ్తే వాళ్ళు ఎంత ఆదరించేవాళ్ళు భోజనం పెట్టే విషయంలో. కొందరు అనేవాళ్ళు, ఇదిగో ఈరోజు నేను పాస్టర్ గారికి 2 కుంచాలు బియ్యం ఇస్తాను, ఈ వారం నువ్వు ఇస్తే నెక్స్ట్ వీక్ నేను ఇస్తాను, ఈ వారం నేను అయ్యగారికి సోళ్ళు ఇస్తే నెక్స్ట్ వారం నేను ఇస్తాను, నేను చెరుకులు ఇస్తాను, నేను పెండ్లం దుంపలు ఇస్తాను, కోడి పెట్టలు ఇస్తాను, కానుక ఇస్తాను, ఈరోజు నేను పాస్టర్ గారికి భోజనం సిద్ధపరుస్తాను. ఇట్లా ఒకరి మీద ఒకరు వారు పరిచర్య చేయటానికి నేను మర్చిపోవట్లేదు. ఇది నేను వెళితే వారు చేసేది. కానీ ఇంటి దగ్గర అమ్మగారి దగ్గర కావాలి, నేనున్న ఊరు ముసలోళ్ళు వచ్చమ్మా, అయ్యగారు ఇంకా రాలేదా? ఎందుకు అడిగేవారు? అమ్మా ఇవాళ నాకు పెండ్లం దుంప తినాలన్నది అయ్యగారు ఇస్తే ఒక దుంప ఇయ్యమ్మా, లేకపోతే నాటు కోడిగుడ్డు కావాలమ్మా, అయ్యో గర్భవతులు ఉన్నారు, బీరకాయలు కావాలి, బెండకాయలు కావాలి, దొండకాయలు కావాలి, పత్తి కూరలు కావాలి. ఇవ్వటం వారి ధర్మం, వారి పరిచర్యలో అదొక భాగం, ఇచ్చుట ధన్యత. నా సైకిల్ నేను ఇంటికి వస్తుంటే కొంపతీసి నన్ను అనుకోవచ్చు ఆ ఊరు వాళ్ళు, ఈయన ఏమైనా కొత్త కాంటోడేమో, పొట్ల మీద మిఠాయి పొట్లాలు వేయడానికి వస్తారు చూడండి, సైకిల్కి అటు ఇటు సంచులు తగిలించుకుని అలా వచ్చావు. నేను ఈరోజు ఎందుకు వెనకేమో
చెరుకు ముక్కలో, పెండలం దుంపలో వారు ఏది ఇస్తే అది. పౌలు గారికి ఈ చదువు లేని వారు కూడా అలాగే పరిచర్య చేయటమే కాదు, ఆయన చేతుల వారి మీద ఉంచినప్పుడు వారు ఆత్మతో నింపబడ్డారు. వారు క్రొత్త మనసు కలిగిన వారిగా మారిపోయారు. గొప్ప ఫిలాసఫర్స్గా మారిపోయారు. విద్యావేత్తలుగా మారిపోయారు. వేదాంతవేత్తలుగా మారిపోయారు. పరిచారకులుగా మారిపోయారు. మీరు వెళ్ళండి అయ్య గారు, ఇంక ఎవరు వచ్చిన వారికి మేము యేసు క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించే వారికి మారిపోయారు. పౌలు గారిని దేవుడు తీసుకెళ్ళాడంతే. అది కన్నూరుపాలెమైనా, కెనడా అయినా, హైదరాబాద్ అయినా, నాగోల్ అయినా, అది నారాయణరాజుపేట అయినా, చిన్నీపాలెం అయినా, బీపీ అగ్రహారమైన, తామరమైన, మాకవరపాలెమైన, కామేశ్వర నగర్ అయినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీతో ఆయన ఆత్మ తోడుగా ఉన్నది. ఆమేన్, ఆమేన్. నీ పని ఏంటో తెలుసా? విత్తనాలు వేయి, ప్రకటించు. ఇదే పౌలు గారు మరలా 3 నెలల తర్వాత ఎక్కడికి వెళ్ళారు తెలుసా? కైసర్, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి ముందు నుంచి నమ్మవయ్యా, యేసయ్యే నిజమైన దేవుడని సువార్త చెప్తే అదే ఇటలీలో వాసికన్ సిటీని ప్రత్యేకంగా నిర్ణయించి ప్రపంచ దేశమంతా యేసయ్య దేవుడిని ప్రకటించే ఒక పెద్ద వ్యవస్థగా మారిపోయింది. కారణం, ఖైదీగా ఉన్న పౌలు గారు ఆ దేశానికి చక్రవర్తి ముందుకు వెళ్ళి యేసుని గురించిన సువార్తను ప్రకటించినందున దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసయ్య ఒక మాట చదివి నేను ముగిస్తే ఈరోజు సువార్త పాఠం చెప్పాలి కదా. ఏంటో సువార్త పాఠం అంటే లూకాసు సువార్తలోనే 19వ అధ్యాయము 41 నుంచి 48 వచ్చిన వరకు యెరూషలేమును గురించి రాయబడి ఉంటుంది. దేనిని గురించమ్మా? యెరూషలేము గురించి రాయబడి ఉంటుంది. యెరూషలేము పట్టణమును చూసి ఆయన కన్నీళ్లు కార్చాడు. 14వ వచనం, ఏడ్చి ఏడ్చాడు. అంటే ఆ పట్టణము చూసి ఏడ్చాడు. ఇప్పుడు నిన్ను చూసి ఏడుస్తున్నాడు. మన సంఘాన్ని చూసి ఏడుస్తున్నాడు. కారణం, అది వారికి విలువ తెలియకపోతే, ప్రార్థన విలువ తెలియకపోతే, దేవుని విలువ తెలియకపోతే, ఆయన సజీవుడన్న సంగతి నువ్వు తెలుసుకోకపోతే, చాలా జాగ్రత్త. యేసయ్య కన్నీళ్లు పెట్టి 2 సందర్భాలు. ఒకటి లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండవది ఇక్కడ పెట్టుకున్నాడు. కానీ మూడవది, ప్రథమముగానే ఆది కాండములో ఈ నరులను నేను ఎందుకు కలుగు చేశాను, కన్నీళ్లు పెట్టుకున్నాడు 3 టైమ్స్. కానీ యేసయ్య 2 టైమ్స్. జాగ్రత్త సుమ, నీ కొరకు కన్నీళ్లు కార్చే దేవుడు నిన్ను చూసి. నువ్వు వాక్యం చదువుకు అర్థం ఏమైనా సరే నువ్వు మారాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ ద్వారా మార్పు రావాలని కోరుకుంటున్నాడు. మీరు ఎంత మాత్రం అవివేకులుగా ఉంటున్నారు. దేవుని ఆత్మతో జ్ఞానముతో నింపబడాలి. పౌలు గారు ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఆయన యేసయ్యను అంగీకరించారు, దైవజనుడిగా మారారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన మారిన తర్వాత భూమిని తలక్రిందులు చేశాడు, సువార్త ప్రకటించాడు. చివరికి పరిపాలించే పాలకుడైన ఇటలీలో కైసర్ ఐగుస్తు ఎదుట నిలబడి సువార్త ప్రకటించాడు. ఇప్పుడు ఇటలీ నుంచే అంత ప్రపంచమంతా సువార్త వెళుతుంది. మరి నీవు దేవుడు నీకు ఇచ్చిన వరములో ఏంటో వరములు చదువుకుందాం ఒకసారి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలోని కృపావరములు నానా విధముగా పరిపాటి అయిపోయాయి. మరి నీకే వరం ఇచ్చాడు? పాట పాడేది ఒక వరము, అవునమ్మా. ప్రార్థన చేయటం ఒక వరము, పరిచర్య చేయటం ఒక వరము, పంచి పెట్టడం కూడా. అమ్మా, ఎవరైనా పలహారం పంచమంటే అందరు రారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తారు. ఎందుకు తెలుసా? అది ఒక వరం. పాట పాడమంటే అందరికీ పాడాలని ఉంటుంది. ధైర్యంగా ముందుకు రా. పాట పాడటం, ఆరాధించడం, బైబిల్ చదవటం, పరిచర్య చేయటం, పంచిపెట్టడం, ప్రవచించటం, స్వస్థపరచటము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఓ ఎన్నెన్నో కృపావరములు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఇలా ఇసిరేడితే మన శాంటా క్లాక్ వచ్చినప్పుడు చాక్లెట్లు తీసి అందరి మీద ఇస్తారు, కానీ ఎవరో ఒకరికి ఆ చాక్లెట్ దొరికాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దొరికిన వరం ఏంటి? నువ్వు అడిగిన వరం ఏంటి?
ఆ వర ప్రకారము నువ్వు జరుగుతుందా? నువ్వు నడుస్తున్నావా? ఇకనైనా మనసు మరి నూతనమై లే, క్రీస్తు పరిచారకుడిగా పరిచారం మారండి. మీలో హెచ్చుతగ్గులు విడిచిపెట్టండి. నీలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. తన దగ్గరకు వచ్చే వారందరికీ సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వు ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటే ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ నువ్వు కూడా ఆ ఆశీర్వాదాన్ని పక్కన పెడితే నిన్ను గురించి ఆయన కన్నీరు పెట్టుకునే వాడిగా ఉన్నాడు. ప్రభువు మహిమకరముగా జీవితం. ఇంత ఆశీర్వాదం ఇచ్చిన వాడు నీ కొరకు సిలువ మీద ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి ఆరోహణమైన వాడు మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరం ఎత్తబడే వారిగా ఉంటాం. ప్రభువు మహిమకరముగా జీవిద్దాం. ఆత్మల రక్షణ కొరకై ముందుకు వెళ్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు తలంపులకు సదా కావలి ఉండి కాపాడును గాక. ఆమేన్.